అవర్ ఛానల్ గాయత్రి వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇవాళ వీడియో ఏంటో టాపిక్ చూసారు కదా. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది. సో ఇవాళ నుంచి గివ్ అవే అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అనేది అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సో దాని కింద కామెంట్ చేయండి పార్టిసిపేట్ చేస్తున్నాను అనేసి. అండ్ అలానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఒకసారి క్లియర్గా చూసేసాయండి, ఓకేనా. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత గివ్ అవేలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జెన్యూన్గా చూసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో కింద. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో టైటిల్ చూసారు కదండి. ఈ వీడియోలో మనము ఇవాళ ప్రెగ్నెన్సీ టైంలో ఇంటర్కోర్స్ అన్నది చేయొచ్చా లేదా, అసలు ఇంటర్కోర్స్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉందా, అండ్ ఇంటర్కోర్స్ చేస్తే నార్మల్ డెలివరీ అవుతుందనేసి అంటూ ఉంటారు కదా. సో ఆ ఛాన్సెస్ ఉన్నాయా, ఆ ఛాన్సెస్ ఉంటే అసలు ఎవరికి నార్మల్ డెలివరీ అవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో ఇంటర్కోర్స్ చేస్తే అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. సో అండ్ అలానే మీకు ఇంకా ఏదైనా టాపిక్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో మీరు వీడియో కింద కామెంట్ చేయండి #, ఇచ్చేసి. సో నేను ఒకసారి చెక్ చేసి వీలైతే నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామే. చాలామంది ఫస్ట్ టైం ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ టాపిక్ బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఫస్ట్ టైం మనకి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యామనుకోండి, సో మనకి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. ఈవెన్ మనకి ఫస్ట్ టైము కంపేర్ చేసుకుంటే అంటే ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి మనకి చాలా డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ మనం ఆల్రెడీ ఒక బేబీని చూస్తాం కాబట్టి, అండ్ ఆ ప్రెగ్నెన్సీ టైంలో మనం కాంప్లికేషన్స్ ఏమైతే ఫేస్ చేస్తామో అట్లీస్ట్ కొంచెం గెస్ చేయగలుగుతాం. ఎందుకంటే ఏ ప్రెగ్నెన్సీ అయినా సరే యూనిక్గానే ఉంటుంది. ఇన్ కేస్ మీకు 2 కిడ్స్ ఉన్నా కూడా ఒక ప్రెగ్నెన్సీకి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా వేరియేషన్ ఉంటుంది. సో నేను నా ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతోటి ఇంకొక వీడియో చేస్తాను. సో ఆ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లానింగ్లు ఉన్నారో లేదంటే ఆల్రెడీ కన్సీవ్ అయ్యారో సో వాళ్ళకి ఇది ఒక పెద్ద డౌట్. సో ఇలాంటి విషయాల్ని మనము మన ఇంట్లో అమ్మ వాళ్ళతో కూడా అడగలేము. సో వేరే ఫ్రెండ్స్ తోటి మనం షేర్ చేసుకున్నా కూడా ఏదో వాళ్ళకి తెలిసింది చెప్తారు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రాదు. అండ్ డాక్టర్స్ని అడిగితే కొంతమంది క్లియర్గా చెప్తారు, కొంతమంది క్లియర్గా చెప్పారు. సో నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషను అండ్ నా ఎక్స్పీరియన్స్ తోటి నేను మీతోటి ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా. సో అసలు ఇంటర్కోర్స్ ప్రెగ్నెన్సీ టైంలో చేయొచ్చా అంటే స్టార్టింగ్ మంత్స్ ఎర్లీ మంత్స్ ఉంటుంది కదా. సో ఆ ఎర్లీ మంత్స్ స్టేజ్లో మాత్రం డాక్టర్స్ ఏం కాదు అనేసి చెప్తారు. ప్రెగ్నెన్సీ అంటే ఇంటర్కోర్స్ చేయొచ్చు, ప్రాబ్లం లేదని చెప్తారు. బట్ స్టార్టింగ్ ఎర్లీ మంత్స్లో మాత్రం మీరు ఇంటర్కోర్స్ చేయకూడదండి. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు జాగ్రత్తగా ఉండాలి అనేసి. ఎందుకంటే అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మీరు ఇంటర్కోర్స్ స్టార్టింగ్ ఇనిషియల్ మంత్స్లో మీరు చేస్తే. సో ఇనిషియల్ మంత్స్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లీస్ట్ 5 మంత్స్ అంటే 4 మంత్స్ వరకైనా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే 5 మంత్స్ వరకు మీరు జాగ్రత్తగా ఉన్నా కూడా మంచిదే. సో ప్రెగ్నెన్సీ టైంలో అసలు 4 మంత్స్ 5 మంత్స్లో జాగ్రత్తగా ఉండాలా, 6 మంత్స్లో జాగ్రత్తగా ఉండాలా, ఇవన్నీ కాకుండా మీరు ఎప్పుడైతే కన్సీవ్ అయ్యారో ఆ కన్సీవ్ అయిన రోజు నుంచి మీరు డెలివరీ అయ్యే రోజు వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే ఎప్పుడు మనకి ఏమవుతుంది, ఎలాంటి కాంప్లికేషన్ వస్తుంది అన్నది మనం చెప్పలేము, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అందుకనేసి ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకనేసి మీరు డాక్టర్ని అడిగినా కూడా చాలామంది డాక్టర్స్ చెప్తారు ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఇంటర్కోర్స్ చేయొచ్చా, ప్రాబ్లం లేదా అంటే ఏం ప్రాబ్లం లేదంటారు. బట్ స్టార్టింగ్ 3 మంత్స్ అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అండి. అండ్ అలానే లాస్ట్ 3 మంత్స్ అంటే మొత్తం 3 మంత్స్ కింద మనం 3 ట్రైమస్టర్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది కదా ప్రెగ్నెన్సీలో. సో ఫస్ట్ ట్రిమిస్టర్ లాస్ట్ ట్రిమిస్టర్ కనుక మీరు
ఇంటర్కోర్స్ చేయకుండా ఉంటే మంచిది అంటారు. సో నాకు తెలిసి ఫస్ట్ ట్రిమిస్టర్లో మాత్రం మీరు ఇంటర్కోర్స్ అనేది చేయకుండా అవాయిడ్ చేయండి. అండ్ సెకండ్ ట్రిమిస్టరు, థర్డ్ ట్రిమిస్టరు మీకు అంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటే కనుక, మీకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉంటే కనుక మీరు ఇంటర్కోర్స్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే ప్రాబ్లము, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, ఫస్ట్ టైం కన్సీవ్ అయిన వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మన యూట్రస్ అన్నది మనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి, మనకి ఆ టైంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో అందుకనేసి పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఈ టైంలో దగ్గర ఉంటే మంచిది అనేసి చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో అందుకనేసి ఎవరైతే ఫస్ట్ టైం కన్సీవ్ అయ్యారో వాళ్ళు నార్మల్ డెలివరీ కోసం ట్రై చేయాలనుకుంటే కనుక మీకు ప్రాబ్లం లేని విధంగా మీరు ఇంటర్కోర్స్ అన్నది పొజిషన్స్ మీకు అంటే బేబీ మీద, అంటే మీ పొట్ట మీద బరువు అన్నది పడకుండా మీరు చూసుకోండి. అండ్ అలానే మీకు ఏదైనా చిన్న కంఫర్ట్గా ఉన్నా సరే అవాయిడ్ చేసేసేయండి. ఒకసారి డాక్టర్ని కూడా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయండి. అండ్ ఒకవేళ సెకండ్ డెలివరీ ఉన్న వాళ్ళకి ఇంటర్కోర్స్ ఈ టైంలో పార్టిసిపేట్ అంటే ఇంటర్కోర్స్ ఈ టైంలో కనుక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటే నార్మల్ డెలివరీ అవ్వదా అంటే, మీకు ఫస్ట్ టైం సిజేరియన్ అయ్యింది అనుకోండి, మ్యాక్సిమం సెకండ్ టైం కూడా సిజేరియనే చేస్తారు. సో బేబీ కండిషను అండ్ మీకు బేబీకి ఎంత గ్యాప్ ఉంది అండ్ మిమ్మల్ని ట్రీట్ చేసే డాక్టర్ని బట్టి కూడా ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయన్నమాట. సో కొన్ని హాస్పిటల్స్లో ఏంటంటే ఎక్విప్మెంట్ ఉందనుకోండి, సో మీకు వాటర్ లెవెల్ అది కూడా కరెక్ట్గా ఉన్నా ఆ టైంలో మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు, మీ ఇద్దరు బాగానే ఉన్నారు, బేబీ అండ్ మదర్ ఇద్దరు బాగున్నారు అంటే కనుక వాళ్ళు నార్మల్ డెలివరీకి ట్రై చేస్తారు. ఇప్పుడు ఎక్విప్మెంట్ లేకుండా చిన్న చిన్న హాస్పిటల్స్లో కొంతమంది చూపించుకుంటూ ఉంటారు కదా, సో మేము ఇంత గ్యాప్ తీసుకున్నాం కదా అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి సౌకర్యాలు లేకుండా మీకు మీ బేబీకి మధ్యలో నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చాయి అనుకోండి, సో ఆ టైంలో ఎవరికైనా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక కొంతమంది సిజేరియన్ అన్నది సజెస్ట్ చేస్తుంటారు డాక్టర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎఫెక్ట్ ఇస్తుందా బేబీకి అంటే కనుక ఎలాంటి ఎఫెక్ట్స్ ఏమి ఇవ్వదు. కాకపోతే కొంతమంది మరీ ఎక్కువగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి టైంలో ఎందుకు ఎక్కువగా రియాక్ట్ అయిపోతారు, చిన్న చిన్న వాటికి వాళ్ళ మూడ్ స్వింగ్స్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి. సో అవన్నీ ఎందుకు అంటే ఏంటంటే మీ బాడీలో హార్మోన్స్ చేంజ్ వల్ల మీకు ప్రతి ఒక్క ఎమోషన్ అన్నది ఒక్కొక్క డిఫరెంట్గా కొంతమంది ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది నార్మల్గా చూపిస్తారు, కొంతమంది వైల్డ్గా చూపిస్తారు. సో అది డిపెండ్స్ ఆన్ ది పర్సన్ అనమాట. సో అలానే వాళ్ళకి ఆ టైంలో ఏం జరుగుతుంది అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో కొంతమంది హస్బెండ్స్ ఏంటంటే అర్థం చేసుకోకుండా కొన్ని మాటలు అనేది వదిలేస్తూ ఉంటారు. సో అలాంటి పనులు మిస్టేక్స్ చేయకండి. సో ఎందుకంటే మీ ఇంట్లో ఎవరిదైనా ఈ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు అలా ఉన్నారు కదా, ఓన్లీ నా వైఫ్ ఎందుకు ఇలా ఉంది అంటే, సో ఏ ప్రెగ్నెన్సీని మనము వేరే వాళ్ళతోటి ప్రెగ్నెన్సీ టైంలో అసలు వేరే వాళ్ళతోటి కంపేర్ చేయలేము. సో మీ వైఫ్ ఒకవేళ మీ వైఫ్ అంటే మీకు ఇప్పుడు ఫస్ట్ బేబీ మీ ఇంటికి రాబోతుంది అనుకోండి, సో ఈ ప్రెగ్నెన్సీ మీ వైఫ్కి యూనిక్. అండ్ అలానే ఒకవేళ మీకు ఆల్రెడీ బేబీ ఉన్నా కూడా సెకండ్ ప్రెగ్నెన్సీకి మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే కూడా ఈ ప్రెగ్నెన్సీ కూడా యూనిక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో ఉన్నంత కాంప్లికేషన్స్ సెకండ్ ప్రెగ్నెన్సీకి లేకపోవచ్చు. సో ఒకవేళ మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ చాలా ఉండి సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే సెకండ్ బేబీ టైంలో మీరు ప్లాన్ చేసేటప్పుడు అసలు ఆ ప్రెగ్నెన్సీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో డిపెండ్స్ అండి. సో అందుకనేసి ఆ బేబీ అండ్ మదర్కి ప్రాబ్లం కానంత వరకు కూడా, అండ్ అలానే మదర్కి కూడా ప్రాబ్లం కానంత వరకు కూడా మీరు ప్రెగ్నెన్సీలో ఇంటర్కోర్స్ చేయాలనుకుంటే కనుక అది మీ ఇద్దరు ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అలానే మీ వైఫ్ హెల్త్ కండిషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ వైఫ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీ వైఫ్ సైడ్ నుంచి మీరు ఆలోచించాల్సి ఉంటుంది ఈ టైంలో. సో ఎందుకంటే లోపల ఒక బేబీకి మనము జన్మనిస్తున్నారు, ఒక మదర్ జన్మిస్తున్నారు అంటే కనుక అది వాళ్ళకి చాలా ప్రీషియస్ అనమాట. సో ఈ 9 months వాళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెల ఒక్కొక్కలా ఉంటుంది మూమెంట్స్.
సో మంత్స్ పెరిగే కొద్దీ కూడా బేబీ మూమెంట్స్ అన్నది తెలుస్తూ ఉంటుంది. సో మీరు మాట్లాడేది అండ్ మీ వైఫ్ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా బేబీ మీద కొంచెం ఎఫెక్ట్ అన్నది చూపిస్తుంది అనమాట. సో అందుకనే ప్రెగ్నెన్సీ టైంలో హ్యాపీగా ఉండాలి అనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఇన్కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం వల్ల కానీ, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ సరిగ్గా లేకనో, భర్త సపోర్ట్ సరిగ్గా లేకనో, అండర్స్టాండింగ్ లేకనో, ఏదైనా దేని గురించి అయినా బాధపడుతున్నా కూడా దాని ప్రభావం అన్నది బేబీ మీద పడుతుందన్నమాట. సో అలా పడకుండా ఉండడం కోసం పెద్దవాళ్ళు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేసి చెప్తూ ఉంటారు. అందుకని మంచి మంచి బుక్స్ చదవమని చెప్తారు, లేదంటే మంచి మంచి పాటలు కానీ ఏదైనా మీకు నచ్చింది చేయమని చెప్తారనమాట. సో ఆ టైంలో సో ఎవరైనా నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే కనుక ఫస్ట్ టైము కన్సీవ్ అయిన వాళ్ళకి ఇంటర్కోర్స్ అన్నది మీరు స్టార్టింగ్ 3 months మాత్రం అవాయిడ్ చేసి మిగతా సెకండ్ ట్రిమిస్టర్, థర్డ్ ట్రిమిస్టర్ మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే కనుక మీరు హ్యాపీగా మీ భర్త తోటి మీరు ఇంటర్కోర్స్లో ఉండొచ్చండి. సో మీ ఇద్దరు కలవచ్చు అనమాట ఆ టైంలో. అండ్ పొజిషన్స్ అన్నది అలా మీరు ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం డిఫరెంట్ పొజిషన్స్ అన్నది మీరు ట్రై చేయకండి. అండ్ అలానే యూట్యూబ్లో కూడా మనకి చాలా వీడియోస్ దొరుకుతున్నాయి. అంటే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్కి మనం ఇక్కడ ఉండే లైఫ్ స్టైల్కి చాలా తేడా ఉంటుంది. సో వాళ్ళు మేము ఎక్సర్సైజ్ చేసాము, మేము ఇవి చేసాము అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళ ఉండిన వాతావరణానికి మన దానికి అండ్ మన డాక్టర్ సజెషన్ లేకుండా ఈ టైంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేము. సో ఇన్ కేస్ ఎవరైనా చూసి అలాంటి ప్రయోగాలు మాత్రం ప్రెగ్నెన్సీ టైంలో మీరు చేయకండి, ఓకేనా. మిగతా టైంలో మీరు చేసినా పర్లేదు, బట్ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం చాలా కేర్ఫుల్గా 1కి 2 సార్లు మీరు ఆలోచించి, మీకంటే కూడా ముందు మీరు బేబీ గురించి ఆలోచించి చేయండి ఏది చేసినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వచ్చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బాయ్.